హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి మొహమ్మదియా ఫంక్షన్ హాల్లో ఉన్నాం. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2000 మంది మహిళలకు ఇక్కడ కుట్టు మిషన్లు ఇస్తూ ఉంది. సో అసలు ఆ కుట్టు మిషన్లు ఎందుకు ఇస్తూ ఉంది, సో మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు, అసలు ఈ 2000 మిషన్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, మహిళలకు ఎలాంటి ఉపాధి కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఇక్కడ అందరికీ పంచుతూ ఉన్నారు మిషన్లు. సో ఇక్కడ వచ్చినటువంటి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎప్పుడు అప్లై చేసుకున్నారు, ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు వెయిట్ చేసి, సో ఈ రోజు ఇస్తున్నందుకు వారు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. बिल बनने का कोई जरूरत नहीं है, ऐसा अमल हो रहा है। इसलिए मैं आप सब लोग एक ही बात, एक ही गुजारिश करना चाहता हूं। हैदराबाद में अभी मौजूदा तेलंगाना में कांग्रेस सरकार है। आज के दिन आपका दुआ है, कांग्रेस सरकार के रहने से सबके लिए काम करने वाला सरकार कांग्रेस सरकार है। देश में बदकिस्मती में सिकंदराबाद में बाई इलेक्शन आया, वहां एक लड़के एक्सीडेंट में मर गए। वहां लोग बहुत होशियार थे, लोग वहां कंटेनमेंट के लोग होशियार से वहां गणेश को कांग्रेस से जिताया। आज वहां इतना तेजी से डेवलपमेंट हो रहा है, आप यकीन नहीं करते। यहां पे सोच समझ के जो सरकार मौजूद है तेलंगाना में कांग्रेस है, उसको आप मदद दीजिए। जुबली हिल्स का तरक्की बदलने वाला है। आज की तारीख में जुबली हिल्स के लिए बहुत सारे काम हम कर रहे, और आने वाला 3 साल में जुबली हिल्स का पब्लिक का जितने भी मसला है वो हम आपका सामने करके दिखाएंगे, और आपका दुआ जरूर हमको चाहिए। जो बाई इलेक्शन में सिकंदराबाद कंटोनमेंट के जनता ने उतना होशियारी दिखाए, या जुबली हिल्स के लोग भी सोच समझकर कल के लिए जुबली आगे जाना है तो कांग्रेस के साथ, रेवंत रेड्डी के साथ, और हैदराबाद के ब्रांड इमेज के साथ, हैदराबाद के शहर के साथ आप लोग रहने का जरूर आप लोग एक फैसला लेना है। बहुत लोग भटकाएंगे। मैं ये पूछना चाहता हूं, 10 साल में ये सीइंग मिशन टिकट देने में कौन रोके? हम तो नहीं रोके। क्यों नहीं दिए? अरे 10 साल में रेशन कार्ड क्यों नहीं दिए? 10 साल में डबल बेडरूम बहू आए तो कहां से होता, बैंक कहां लगाते, बेटा आए तो कहां से होता, ये कहते थे। क्यों डबल बेडरूम नहीं दिया, ये भी आज पूछना चाहता हूं। इसीलिए बात एक ही है, आज की तारीख में आपकी दुआ कांग्रेस के साथ रहना है। जरूर कांग्रेस के आपके खिदमत में आज के लिए हम काम करेंगे। यही बात कहते हुए फिर एक बार सबको नमस्ते। आपकी दुआ जरूर कांग्रेस के साथ रहेगा। ఇలా రాజకీయంగా సానుభూతి పేరు మీద పిల్లల్ని తీసుకొచ్చి కుటుంబాన్ని, నాగంటి కుటుంబాన్ని రోడ్డు మీద వారిస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలుగా అభివృద్ధి కానీ ఇవాళ వాళ్ళ పేరు మీద ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేసి రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు జూబ్లీ అభివృద్ధి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అభివృద్ధి చేసి చూపెడుతుంది, అభివృద్ధి చేస్తుందనేటువంటి మాటను విశ్వసించమని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్తే మేడం. మేడం మీ పేరు? నా పేరు ప్రశాంతి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? బోరబండ సైడ్ 3 నుంచి. ఎప్పుడు అప్లై చేసుకున్నారు మేడం ఈ స్కీమ్ కి? 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ అయింది. సో 1 ఇయర్ నుంచి ఈ రోజు లభిస్తా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? అసలు అప్లై చేసామన్న విషయం మేము మర్చిపోయాము, కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు. అదే చాలా హ్యాపీగా ఉంది, గుర్తుపెట్టుకున్నారు. సో ఇప్పుడు మిషన్ వచ్చిన తర్వాత మీరు కుట్టడం వచ్చా మేడం మీకు? అయ్యో వచ్చండి, వచ్చి కాబట్టి పెట్టుకున్నాను. సో కాబట్టి ఇది కొంచెం ఉపాధి పథకం అన్నట్టే మాకు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిషన్ మొత్తం ప్రభుత్వమే కొనిస్తుందా, లేకపోతే కొంత మేరకు సహాయం చేస్తుందా మేడం? లేదండి, వాళ్ళే ఇస్తారన్నారండి, మొత్తం వాళ్ళే ఇస్తా అన్నారు. 1 ఇయర్ బ్యాక్ పెట్టాము, ఆ విషయం మేము మర్చిపోయాం. కానీ ఈరోజు మధ్యాహ్నం కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు, మొత్తం ఇస్తామని చెప్పారు. సో 1 ఇయర్ తర్వాత మీరు మర్చిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ ఈ స్కీమ్ ద్వారా ఈ మిషన్ మీకు అందిస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి మేము ఉన్నాము అని చెప్పేటందుకు మాకు హ్యాపీయే కదా, చాలా హ్యాపీ మాకు. సో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి, కానీ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంతే తప్ప పాడైపోయిందని నేను చెప్పను. కానీ బాగుంది, ఇంకో కొంచెం బాగుంటే బాగుంటుంది. మీ పేరేమో? యాకమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ హేమావతి నగర్. ఎప్పుడు అప్లై చేశారమ్మా ఈ స్కీమ్? ఒక 15 రోజుల క్రితం చేసాం. 15 రోజుల క్రితం అప్లై చేశారు.
సో మరి 10 రోజుల తర్వాత ఈరోజు కాల్ వచ్చింది, మీకు మిషన్ వస్తా ఉంది. ఈ రోజు కాదు, 2 days 3 days ముందే వచ్చినాయి. 2-3 డేస్ ముందు మీకు కాల్ వచ్చింది. అవును. సో ఏం చెప్పారు మీకు కాల్ చేసి? మీరు అప్లై చేసుకున్నారా అని అడిగారు. చేసుకున్నామని చెప్పాము అంతే. ఏజ్ అడిగారు, హస్బెండ్ పేరు అడిగారు అంతే. సో ఇప్పుడు మీకు 15 రోజుల తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మిషన్ వస్తా ఉంది. సో ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మంచిగా అనిపిస్తుంది. సో మీరు మిషన్ కుడతారమ్మా? కుడతా లైట్గా అంతే. అంటే ఇప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకుంటా, వస్తే నేర్చుకుంటాం కదా. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మీ స్కీమ్ ద్వారా మీకు మిషన్ ఇస్తా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా? మంచిదే కదా, ఇట్లా ఇస్తే లేని వాళ్ళం చాలా మంది ఉంటారు కదా. ఒక 5-6 వేలు 7 వేలు సేపే కదా లేని వాళ్ళకైతే. మంచిగానే ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందా? చాలా బాగా పనిచేస్తుంది. ఈ లేని వాళ్ళకి ఇదైతే బెనిఫిటే కదా అన్న. అట్లా బాగా చేస్తుంది పని అయితే. మీ పేరమ్మా? కుమారాణి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎర్రగడ్డ నుంచి వచ్చింది. ఎర్రగడ్డ నుంచి వచ్చారు. సో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారమ్మా ఈ స్కీమ్? మేము 15-20 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. సో ఈ స్కీమ్ గురించి మీకు ఎవరు చెప్పారమ్మా ఇట్లా ఉందని? అంటే మేము అందులో ఉంటాం, పార్టీలో ఉంటాం. పార్టీలోనే ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీలోనే. కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. సో ఈ స్కీమ్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకున్నారు 15 రోజులు అయింది. మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? మాకు వచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజులు పోయింది. సో మరి ఈ 15 రోజుల తర్వాత అప్లై చేసుకున్నందుకు ఈ స్కీమ్లో మీకు వచ్చింది కదా, సో ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే మాకు ఇస్తారో తెలియదు కానీ వాళ్ళకైతే తురుకోళ్ళకైతే ఇస్తారని అన్నారు. ఫోన్ అయితే మాకు వచ్చింది. మరి ఇస్తారా ఇయ్యరా తెలియదు. ఇస్తే సంతోషం. మాకు వచ్చినా రాకున్నా ప్రజలకైతే ఇవ్వాలి. సరే మేము పార్టీలు ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము తోలుకొచ్చిన వాళ్ళకు ఇస్తే చాలా సంతోషం. సంతోషం అంతే. వేరే వాళ్ళకి వచ్చినా సంతోషం. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఈ మిషన్లు కావచ్చు, సంక్షేమ పథకాలన్నీ చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఇస్తారు కదా, సన్న బియ్యం ఇస్తారు, లేడీస్కు బస్సు సౌకర్యం బాగుంది. మళ్ళా ఇంకేంటిది, సో ఈ మిషన్లు అనేది దాదాపు 3000 మిషన్లు దాకా ఇస్తా ఉన్నారు. సో రానున్నటువంటి ఎలక్షన్లో బెనిఫిట్ అయ్యేలా ఉందా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? ఇక ప్రజలను బట్టి వీళ్ళు ఇస్తారు కానీ మళ్ళీ వాళ్ళు వేరే తీరు మాట్లాడుతున్నా వాళ్ళకు గుర్తుండాలి ప్రజలకు. అరే ఈ పార్టీ వచ్చి నుంచి ఇస్తారు కదా అన్నట్టుగా వాళ్ళకే తెలియాలి. ताज बेगम है मेरा नाम। यहाँ पीछे रहते हैं हम ना बस्ती में, एल नगर। 1 साल हुआ अप्लाई करे। 1 साल हुआ। 1 साल हुआ। तो 1 साल के बाद आज कॉल आया आपको? कब कॉल आया? कल भी नहीं आया, वहाँ लिस्ट में चेक कर रहे हम लोग। लिस्ट में चेक कर रहे हैं। कैसा लग रहा है? मिशन मिल रहा है ना? अच्छा लग रहा है, लेडीज को घर में बैठ के कुछ करके जीने का मौका मिल रहा। अच्छा लग रहा है। आपको मिशन का काम आता है? हाँ आता है। हाँ मेरा दुकान भी है। दुकान भी है। जो आपको आज एक मिशन देने के बाद आपको थोड़ा सा पैसा तो बढ़ रहा है ना, तो कैसा लग रहा है आपको? अच्छा लग रहा है। अच्छा लग रहा है। क्या बोलते हैं रेवंत रेड्डी साहब को? शुक्रिया बोलते हैं, शुक्रिया, थैंक यू बोलते हैं। థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. थैंक यू। अच्छे अच्छे काम करो बोलो, वोट ले बोलो। डालते वोट? अब मिशन दे रहे ना जुबली इलेक्शन में, इलेक्शन तो वोट डालते डालते हैं। మీ పేరమ్మా? నా పేరు బంగారు పద్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లక్ష్మీ నరసింహనగర్. సో మీరు ఎప్పుడు అప్లై చేశారమ్మా? నేను చేయలేను, వాళ్ళకందరికి చేపించాను. సో మీరు చేపించాను. నేను స్టేట్ మహిళా కాంగ్రెస్ స్టేట్ మహిళా కాంగ్రెస్ లీడర్. సో మీరు మహిళా మండలి అధ్యక్షురాలిని. సో ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఉండి ఏదో ఒక వర్క్ చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా చేదోడుగా ఉంటుంది కదా, మగవాళ్ళకి సాయం చేసినట్లే పిల్లలకి బెనిఫిట్ ఉంటుంది కదా. అట్లానే ఇక మిషన్లకు అప్లై చేయించినాము. మంచిగానే వాళ్ళకి వచ్చినాయని మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది తెలుసా. ఇప్పుడు రేవంత్ అన్న ఇండ్లు చేస్తున్నాడు లేడీస్కి అని చెప్తుంటే ఇంత సంతోషపడతలేరు, చాలా సంతోషపడుతున్నారు. ఆడవాళ్ళకు అన్నిటికీ మేలు చేస్తున్నాడు మన అన్న అని రేవంత్ అన్న చాలా ధన్యవాదాలు. ఫ్రీగా బస్సు పెట్టడం అనేది ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ లో మీకు హెల్ప్ అవుతుంది అమ్మా. ఇప్పుడు మీరు అప్లై చేసుకోకుండా మీ లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి అప్లై చేయించారు. అందరికి వచ్చినాయమ్మా? అందరికి వచ్చినాయి. 25 నంబర్కి 30 వచ్చినాయి. వస్తే వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కదా. ఇంట్లో ఒక జాకెట్ బయట ఇవ్వాలంటే 350, 370, 80 ఇట్లా కదా. అవే మనం కుట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటాం కదా. మనకి బయటకించి పైసలు వస్తాయి కదా. అలా వస్తాయి. చాలా మంది కుట్టు పని నేర్చిన వాళ్ళే, టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకే పెట్టించినాం చాలా. ఇప్పుడు కొందరేమో మామూలుగా నేర్చుకుంటామని తీసుకుంటున్నారు కొందరు లేడీస్ అట్లా. లే మంచిగా వాడుకుంటారు సార్, మంచిగా వాడుకుంటారు. లేడీస్కి ఉపయోగించిన పని అది, మన మూలకు పడేసిన పని కాదు కదా. ఎప్పుడైనా వర్క్ చేసుకునే పనే కదా అది. లేడీస్కి మాత్రం చాలా అంటే చాలా మంచిగా చేసిండు మా అన్న.
మీకు కాంగ్రెస్ రేవంత్ పాలన ఎట్లుందమ్మా? మంచిగానే ఉందన్న మాకు మంచిగా ఇప్పుడు అన్ని లేడీస్కి ఏంది ఫ్రీ బస్ పెట్టాడు ఇప్పుడు లేడీస్కి ఇప్పుడు పింఛన్ భర్త చచ్చిన వాళ్ళకి పింఛన్ బి అలాట్ చేస్తున్నాడు ఇంకా అన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్ల చేసుకుంటూ వస్తున్నాడు అన్నీ ఒకటోసారి కావాలంటే ఎట్లా అన్నీ నిదానంగా ఒక్కొక్కటి సాల్వ్ చేస్తున్నాడు. సో చూశారు కదా ఇక్కడ వచ్చినటువంటి మహిళలతో అయితే మాట్లాడడం జరిగింది. సో వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గతంలో కొంతమంది సంవత్సరం ముందు అప్లై చేయడం జరిగింది, కొంతమంది నెల కింద అప్లై చేయడం, కొంతమంది 10-15 రోజుల ముందు అప్లై చేయడం జరిగింది. సో సంవత్సరం కింద అప్లై చేసిన వారు మేము మర్చిపోయాము. సో మర్చిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఈ రోజున మాకు కాల్ చేసి మరి వారు మీకు మిషన్లు వచ్చి తీసుకోండి అమ్మా అని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నిన్న మొన్న అప్లై చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి వారు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోకుండా వారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ గల్లీలో ఉన్నటువంటి నివాసులకు ఇప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో వారికి కూడా ఆ గల్లీలో ఉన్నటువంటి నాయకురాలకు కూడా మంచి పేరు రావాలని వారు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మరి ఇదంతా సినారియో చూసుకుంటే రానున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే మిషన్ల పంపిణీ ఉందో దాదాపు 2,000 నుంచి 3,000 మంది వారికి ఈరోజు మిషన్లు పంచబోతా ఉన్నారు. అదేవిధంగా ఆ మిషన్లు ఎలక్ట్రిక్ మిషన్లు కావచ్చు, అటు నార్మల్గా పాత కాలంలో ఉన్నటువంటి మిషన్లు కాకుండా కొత్త తరాలో ఉన్నటువంటి మిషన్లు ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉన్నారు, పొగడుతో ముంచెత్తుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంతగానో చేస్తుంది. ఆ రోజు బస్ ఫ్రీ ఇచ్చింది, తర్వాత సన్నబియ్యం ఇస్తూ ఉంది, ఈరోజు ఇక్కడ ఈ మిషన్లు కూడా ఇస్తూ ఉంది. సో ఉపాధి కల్పిస్తూ ఉంది మహిళలకు. సో మహిళలకు ఇంకా చాలా చేయాలని కూడా వారు అడుగుతూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఇది ఒక మంచి స్కీమే, ఎందుకంటే దాదాపు 2,000 మంది 3,000 మంది మహిళలకు ఒక ఉపాధి కల్పిస్తున్నట్టు అని కూడా భావిస్తా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.